అండి ఈరోజు నేను బుడిది గుమ్మడికాయ వడియాలు పెడుతున్నాను. ఒక గుమ్మడికాయకి తౌడు మినపప్పు తీసుకోవాలి. ఫస్ట్ గుమ్మడికాయని శుభ్రం క్లీన్ చేసుకొని తుడిచేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసేసుకొని ఒక గప్పుడు ఉప్పు వేసుకొని శుభ్రం చున్నీలో వేసి వాటర్ పోయే విధంగా గట్టిగా కట్టి బరువు పెట్టాలి. రేపు ఉదయం మనం వడియాలు పెడుతున్నాం అనగానే ఈరోజు సాయంత్రం 4 గంటలకి చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఇలా బరువు పెట్టుకోవాలి. ఒక గుమ్మడికాయకి తౌడు మినపప్పు నానబెట్టుకోమని చెప్పాను కదా, ఆ మినపప్పు కూడా గారెలు రుబ్బులాగా రుబ్బుకోవాలి. నెక్స్ట్ ఈ గుమ్మడికాయ ముక్కలను వేసుకొని 2 గుప్పులు జీలకర్ర వేసుకొని 15 పచ్చిమిరపకాయలు మిక్సీ పట్టుకొని ఆ ముక్కలను కూడా ఈ మిశ్రమంలో వేసుకొని చేతితో శుభ్రం కలిపేసుకున్న తర్వాత సాల్ట్ సరిపోకపోతే సాల్ట్ వేసేసుకొని నెక్స్ట్ ఒక గోనె సంచి మీద 2 స్పూన్ల ఆయిల్ అప్లై చేసి తడి చేసుకుంటూ చిన్న చిన్న ఉండల కింద ఎండబెట్టుకోవాలి. 2 రోజులు ఎండబెట్టిన తర్వాత వడియాలు వేపుకొని ఆయిల్లో వేసుకొని తినేయడమే. చాలా టేస్టీ గుమ్మడికాయ వడియాలు రెడీ అయిపోయి. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్